invite Jyoti madam to read the sports prize winners' names. Please, madam. The national meet held at Chhattisgarh during January 6th to 8th, 2026 through Gudlavalleru Mandal, Gudivada Constitution, Krishna District and AP state level selections. సో పీటర్సన్ గురించి మీ అందరికీ తెలుసు. మనకు వచ్చిన గెస్టులు కూడా ఒక చిరు పరిచయం పుష్పట్ల పాలెంలో. మరి అలాంటి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినా కూడా వాడు పట్టుదలతో నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ టీంకి రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడంటే మిగతా వాళ్ళలో కూడా ఆసక్తి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ఇక్కడ మనకి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంకో అక్క కూడా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంకో వెయిట్ లిఫ్టింగ్ ఐటంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పాల్గొన్నటువంటి ఇంకొక అక్క కూడా మీకు ఇక్కడ ఉన్నారు. ఇది కాకుండా మన శివశంకర్ ఇంజనీరింగ్ కాలేజీ పీడి, జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, దాని కింద మోర్ దాన్ 260 270 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మీద ద బెస్ట్ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందినటువంటి వ్యక్తి శివశంకర్. మరి మన స్పోర్ట్స్ డే రోజున మీ అందరికీ స్పోర్ట్స్ స్పిరిట్ని ఎంకరేజ్ చేయడానికి ఎంతమంది వచ్చారో చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ స్పోర్ట్స్లో మంచి మెరిట్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తి చేసుకొని మీరు కూడా స్పోర్ట్స్లో షైన్ అవ్వాలి. థ్యాంక్ యూ. 9th B, S. Taman 9th B, S. Satvik 8th class, G. Balavardhan 8th class, A. Lukman 9th A. కూర్చోండి. Next senior girls, please ready. Winners. మెడల్ పట్టుకోండి. పైకి మెడల్ పట్టుకోండి. అయ్యో గుర్చేస్తే లాగా థమ్స్అప్ పెట్టండి. National body is there, and they have conducted a private schools sports meet in the last December, and our school students, this is the third year I think, our school team has got the overall championship for this in the Apsa sports meet. This year also we got that, and I request both the PETs who have coached them and one boy and one girl to come together to take the memento from special appreciation memento from the guests. Amma Radha idi idamma ide shy feel aitalaga sir has a very urgent program. Another program is there. So he has to leave, not he wants to leave, he has to leave, right? And that's why we will give a big round of applause and we felicitate him on this occasion. Sir, 1 minute.
నా తోటి విద్యార్థులకు క్రీడా మరియు సాహితీ దినోత్సవ శుభాకాంక్షలు. వంశీగా సుపరిచితులైన శ్రీ వంగ శ్రీనివాస్ గారు ప్రతిభ, పట్టుదల, పరమార్థ సేవ కలవారు. ఈయన సాంస్కృతిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి. సాంస్కృతిక సేవలో 8 పైగా బంగారు పథకాలు, 300 పైగా సన్మాన పత్రాలు అందుకున్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం వారి ఉగాది పురస్కారం, అమ్మా విశిష్ట పురస్కారం, ఏలూరు అభినయ నృత్య భారతి వారి SVR కళా పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. సభా నిర్వహణలో ఆయనకు ఉన్న నైపుణ్యం అపూర్వం. ప్రపంచ తెలుగు మహాసభలలో 2వ మరియు 3వ సమావేశాల్లో ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రపంచ వేదికపై తెలుగు గౌరవాన్ని నిలబెట్టారు. అలాగే సాహిత్య రంగంలో కూడా 100 పైగా పాటలు రచించి సాహిత్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నటుడిగా నాటికలు, స్కిట్స్, మైమ్స్ ద్వారా రంగస్థలాన్ని కదిలించారు మన వంశీ గారు. ఉద్యోగ జీవితంలోనూ ఆయన ప్రతిభ చూపారు. 3 జిల్లా స్థాయి పురస్కారాలు, బెస్ట్ వీడియో, బెస్ట్ డిప్యూటీ ఎంపీడీఓగా గౌరవాలు అందుకున్నారు. జన్మభూమి గ్రామ సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేత కీపిటప్ శ్రీనివాస్ అంటూ ప్రత్యేక ప్రశంసలు పొందారు. కళా సాంస్కృతిక సంస్థల్లో క్రియాశీలక సభ్యునిగా సేవలందిస్తూ తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణలో ఆయన చేస్తున్న కృషి చిరస్మరణీయం. ఇంతటి మహనీయ గురించి పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన డిపార్ట్మెంట్లో, ఉద్యోగంలో, ఎడ్యుకేషన్లో వంగ శ్రీనివాసరావుగా ఉండొచ్చు. కానీ అందరికీ సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ ఆయన ఎలా పరిచయం అంటే అందరికీ వంగ శ్రీనివాసరావు గారు అంటే ఎవరికి తెలియదు. వంశీ గారంటే తెలుస్తాం. వంగ వంశీ. వంశీ అనేది దేని పేరు తెలుసా మీకు? శ్రీకృష్ణుడి చేతిలో నెత్తి మీద నమర్పించి ఉంటుంది. చేతిలో ఏముంటుంది? ఫ్లూట్ ఉంటుంది, వేణువు ఉంటుంది. వేణువు బాగుంటుంది కదా, ఫ్లూట్ కనుక వింటే బాగుంటుంది కదా మనందరికీ. అంత చక్కగా అందరినీ తన గజల్స్తో, తన పాటలతో ఆరాధించగలిగినటువంటి వ్యక్తి. అందుకని ఆయనకు వచ్చిన 300 ప్రశంసా పత్రాలు, సత్కారాలన్నీ కూడా ఆయన సాహిత్యానికి, సంగీతానికి వచ్చినటువంటివే ఎక్కువ. సో అలాంటి వంశీ గారు మీ ముందుకు వస్తున్నారు. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు ఏఎన్ఎన్ అండ్ సాహితీ దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుల వారికి, అలాగే వేదిక మీద ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రాంగణం నుంచి నిష్క్రమించిన గుడివాడ తాలూకా ఆవృత పోలీస్ అధికారి సోమేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారాలు, అలాగే బాలబాలికలందరికీ నా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేది పెద్దల నుంచి మనకు వస్తున్న నానుడి. అమ్మ ఒడి తొలిబడి. మన మొదటి గురువు అమ్మ. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు ఉండి ఒక త్రాసులో వేసి చూస్తే మనం అమ్మవైపే ఒరుగుతాం. అంతటి ప్రాధాన్యత అమ్మకి ఉంది. అమ్మ మన తొలి గురువు. ఆ తర్వాత మనల్ని పెంచి పోషించి నడిపించేది నాన్న. అవునే కదా? నాతో మాట్లాడాలి మీరు. నాన్నే కదా. చెట్టుకేమో విత్తుకు రుణపడి ఉన్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న పడే శ్రమ
మనల్ని పెంచి పోషించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆయన తపన మనం గుర్తించాం. మనం ఎప్పుడు అమ్మే మనల్ని జాగ్రత్తగా చూస్తుంది, అమ్మే అన్నం పెడుతుంది, అమ్మే అన్నీ చూసుకుంటుంది అనుకుంటాం. అన్నీ చూసుకోవడానికి ఆసరాగా నిలిచేది మాత్రం నాన్న. ఆ నాన్న తర్వాత మన సమాజం గురువుకి ప్రాధాన్యత. గురువు అంటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విజ్ఞానాన్ని అందించేటువంటి మహానుభావులు గురువులు. గురువుల్ని మనం గౌరవించాలి. అందుకే ప్రతి ఏటా మనం గురు పూజోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. గురువులను పూజించడం అన్నది మనం చేయవలసిన ముఖ్య విధి. తర్వాత ఈరోజు సాహితీ కార్యక్రమం కాబట్టి ముందుగా స్పోర్ట్స్ డే. ఇందాకే సిఐ గారు చెప్పారు, శారీరకంగా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీడలు అనేవి దోహదం చేస్తాయి. ఆటల పట్ల ఆసక్తి చూపించాలి. అలాగే పాటల పట్ల కూడా మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే స్పోర్ట్స్ డే తర్వాత సాహితీ దినోత్సవం అని పెట్టారు. సాహిత్యం అంటే ఏంటి? మీరు చిన్నపిల్లలు, పెద్ద స్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం యొక్క హితాన్ని కోరుకునేది సాహిత్యం. ఆ దిశగా రచనలు సాగాలి. రాసే వేళ్ళున్నాయని రాతలు రాసులుగా పోస్తే ఎలా? చాలామంది కవితలు రాస్తూ ఉంటారు, చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని. అలా రాయకూడదు. రాసే వేళ్ళున్నాయని రాతలు రాసులుగా పోస్తే ఎలా? కదిలించే రచనల్లో ఉన్నది, కదిలించే రచనల్లో ఉన్నది హృదయం చేసిన సంతకం. విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం. మెరిసి పడే చినుకుల్లో ఉన్నది మేఘం చేసిన సంతకం. విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం. కృషి చేసి మీ అమ్మా నాన్నలకి, మీకు చదువు చెప్పిన గురువులకి, మీ పాఠశాలకి, మీ ఊరికి పేరు తేవాలి ఖచ్చితంగా. అలా పేరు తెచ్చే క్రమంలోనే ఈరోజు ఈ స్థాయికి, వేదిక మీదకి వచ్చి మీ అందరికీ చెప్పే స్థాయికి వచ్చామంటే ఖచ్చితంగా ఇది మాట వల్లే. సరస్వతీదేవి మన నాలుక మీద ఉండడం వల్ల ప్రపంచ వేదిక మీద 3 రోజుల పాటు ప్రధాన వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించగలిగాను. సరస్వతీ మాతకు నమస్సులు అర్పిస్తూ, నేను చిన్నప్పుడు ఒకటి రాసుకున్నా ఈ తెలుగు మీద ఇంట్రెస్ట్తో. 7వ తరగతిలోనే ఒక పుస్తకం రాశా. దానిలో సరదాగా లైబ్రరీకి వెళ్ళడం వల్ల అలవాటు అయింది. లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదువుతున్నా. తెలుగు కవిత్వంలో చిన్న చిన్న కవితలు ఉంటాయని అర్థమైంది. మనం కూడా ఎందుకు రాయకూడదు అనుకున్నాం. కోతి మీద రాయాలనుకున్నా. ఏం రాస్తాం కోతి మీద? అప్పుడు రాశా 4 లైన్లు. వానర జాతిది కోతి, కొబ్బరేనన ప్రీతి, ఎర్రగనుండును మూతి, టమేటా పండు రీతి. అవునా? రాశా. అలా జంతువుల మీద, చెట్ల మీద కవిత్వం రాశాను. మా డిఈఓ గారు, అప్పట్లో డిఈఓ గారు, భీమవరం డిఈఓ గారు వచ్చి చాలా అభినందించారు. అలా అభినందించడం వల్ల మరీ కొత్త ఆలోచన వచ్చి కొత్త కొత్త కార్యక్రమాల్లో కళలోనూ సాహిత్యంలోనూ కొంత ముందడుగు వేయగలిగా. ఏ కవైనా తన బాల్యం గుర్తు చేసుకుంటూ కవితలు రాస్తాడు. నేను కూడా ఒకటి రాశా. చిన్ననాటి నుండి నాకు తెలుగంటే ఇష్టం, పున్నమేళ చందమామ వెలుగంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం, మరి నాన్నంటే ఇష్టం, నా ఊరంటే ఇష్టం, నా పేరంటే ఇష్టం అని రాసుకున్న తర్వాత ఆ ఊరుని చాలా వర్ణించా. కవిత్వానికి ఎప్పుడు చివరిలో ఒక మెరుపు ఉండాలి. ఆ మెరుపు ఈ కవితలో ఎక్కడుంటుంది ఆలోచించా. మా ఊరిలో గ్రామదేవత ఉంటారు, నూకాలమ్మ. నూకాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది, కళ్ళు పెద్దగా ఉంటాయి. ఎవరు కళ్ళు తెరిచి పిల్లలు ఆవిడంక చూడలేరు, కాళ్ళంక చూస్తారు. కాబట్టి అది గుర్తొచ్చింది నాకు. అమ్మ చేతి కమ్మనైన బువ్వంటే ఇష్టం, అమ్మ చేతి కమ్మనైన బువ్వంటే ఇష్టం, అమ్మ నూకాలమ్మ కాలి మువ్వంటే ఇష్టం అని రాశా. నేను చూసేది అదే కాబట్టి, కళ్ళు చూసేవాడిని కదా, కాళ్ళు చూసేవాడిని. కాబట్టి
ఆ కవిత్వం అనేది మనలో సృజనాత్మకత పెంచుతుంది, ఆలోచన శక్తిని పెంచుతుంది. కాబట్టి అందరూ సాహిత్యం పట్ల కూడా, ఎంతో సాహిత్యం మన తెలుగులో ఉంది 1000 ఏళ్ళు పైబడి. ఆది కవి నన్నయ్య నుంచి నా వరకు తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషిస్తున్న వారందరికీ మరొకసారి మనం చప్పట్ల ద్వారా అభినందనలు తెలుపుదాం. మన తెలుగు సాహిత్యానికే గర్వకారణంగా నిలిచినటువంటి 3 మహానుభావుల చిత్రపటాలు ఇక్కడ పెట్టారు. దానిలో మొదటిది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన తెలుగుకి మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆ తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వారు కూడా తన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. ఆ మూడో వ్యక్తి రావూరి భరద్వాజ గారు. వారు కూడా పాకుడు రాళ్ళు అనే నవలకి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. సాహిత్యంలో అతి పెద్దదైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలో. ఆ అవార్డు అందుకున్న ఆ 3 ధన్యమూర్తులకు కూడా ఈ సాహితీ దినోత్సవం తరపున మనందరం కూడా ఒకసారి చప్పట్ల ద్వారా వారి 3కి కూడా నివాళులు అర్పిద్దాం. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, తెలుగు భాషను ప్రేమించండి. స్కూల్లో ఇంగ్లీషు నేర్చుకోవాల్సిన తప్పనిసరి, అన్య భాషలు అభ్యసించడం అనేది తప్పనిసరి. అలా అని మాతృభాష తృణీకరణ ఉండరాదు. మనం మన ఇంటి వద్ద తెలుగులోనే మాట్లాడాలి, తెలుగును మర్చిపోకూడదు. అమ్మ బళ్ళో భాష, గుళ్ళో భాష, బళ్ళో భాష, ఊళ్ళో భాష కూడా తెలుగు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను రాసిన ఒక తెలుగు మీద పాటని ఒక చరణం మీకు వినిపిస్తా. తేట తెలుగు భాష తేనెలలుకు భాష, కుల్లు కుల్లులకు భాష, కవులు పలుకు భాష, సాహిత్యపు విలువలతో అలరారే భాష, నాది తెలుగు భాష నాణ్యమైన భాష, శాసనాలలో ఊపిరి పోసుకున్న భాష, నన్నయ్య నట్టింట నడక నేర్చుకున్న భాష, శాసనాలలో ఊపిరి పోసుకున్న భాష, నన్నయ్య నట్టింట నడక నేర్చుకున్న భాష, మహారాజ పోషణతో అలరారిన భాష, మహాకవుల రచనలలో మార్మోగిన భాష, నాది తెలుగు భాష నాణ్యమైన భాష, పద్యం పరవళ్లతో పరుగులెత్తిన భాష, గద్యం గలగలలతో ఉరుకులెత్తిన భాష, వచనం పలు విధములుగా విస్తరిల్లిన భాష, గేయం హోయలులతో ఊయలలూగిన భాష, నాది తెలుగు భాష భవ్యమైన భాష, తేట తెలుగు భాష తేనెలలుకు భాష, కులుకులుకు భాష, కవులు పలుకు భాష, 18 కోట్ల మంది పలుకునట్టి భాష, 3 జ్ఞానపీఠాలను అందినట్టి భాష, పరాయి దేశాల వాళ్ళు పొగిడినట్టి భాష, దేశ భాషలందు లెస్స మన తెలుగు భాష. తెలుగు భాషను ప్రేమించండి, తెలుగులోనే మాట్లాడండి, అన్య భాషలు అభ్యసించండి, కానీ మాతృభాషను మరవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు గౌరవ అతిథిగా ఇక్కడికి నన్ను పిలిచి నా చేత ఈ 4 అక్షరాలు మీకు చెప్పించినటువంటి పెద్దలు శ్రీనివాసమూర్తి గారికి, కాలేజీ యాజమాన్యం వారికి, హై స్కూల్ యాజమాన్యం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ దగ్గర సెలవు తీసుకునే ముందు గజల్ శ్రీనివాస్ గారు మా గురువు గారు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, వారు పిల్లల గురించి ఒక చిన్న పాట ఇప్పుడు పాడుతూ ఉంటారు స్కూల్స్కి వెళ్ళినప్పుడు. అంటే మన భారతీయ సంస్కృతిని నిలబెట్టండి అని చెప్పడం కోసం. ఇప్పుడు అందరూ జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు, నేను అదే వేసాను. జీన్స్ ప్యాంటు వేసుకున్న పర్వాలేదు, జీన్స్ ప్యాంటు వేసుకున్న పర్వాలేదు, మన జీన్సులో భారతీయత ఉంటే చాలు, జీన్స్ ప్యాంటు వేసుకున్న పర్వాలేదు, మన జీన్సులో భారతీయత ఉంటే చాలు, పిజ్జా మీద మోజు ఉన్న పర్వాలేదు,
పిజ్జా మీద మోజు ఉన్న పర్వాలేదు, మన జొన్న రొట్టె కూడా తింటే చాలు. మమ్మీ డాడీ పిలుపులున్న పర్వాలేదు, మమ్మీ డాడీ పిలుపులున్న పర్వాలేదు, కన్నోళ్లను కష్టపెట్టకుంటే చాలు. జై వాలంటీర్స్ డే అంటే పర్వాలేదు, ప్రేమ పిచ్చి రోడ్డుకెక్కకుంటే చాలు. ఇక ఫైనల్గా గురు పూజ చేయకున్న పర్వాలేదు, గురు పూజ చేయకున్న పర్వాలేదు, వెనక నక్కి ఎక్కిరించుకుంటే చాలు, వెనక నక్కి ఎక్కిరించకుంటే చాలు. గురువుని గౌరవించండి, గురువులు చెప్పింది అక్షరాలా పాటించండి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి. మరొక్కసారి సభకు నమస్కారం తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Your golden words. I invite BVR sir to introduce international weightlifter V. Siromani madam. Please sir. Good morning everybody. So I'm going to introduce international weightlifter Madam Siromani. Parents are Nagaraju and Sivama. She came from Pedaparpudi Mandal and she completed her primary education at Pedaparpudi and studied intermediate in KTR College and completed graduation in ANR College. And she bagged Commonwealth medal in 2015 and she achieved Asian gold medal in weightlifting in 2017. She bagged 164 medals, district level, state level, national and international level. It's not an ordinary thing. And she achieved 164. Among 164, 132 medals are gold medals. Give a big hand. Now she has been conducting a training program for ladies in weightlifting. I request Madam, please come forward and speak a few words, Madam, please. అండ్ కాలేజ్ అండ్ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా సార్. అండ్ టీచర్లకి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. స్టూడెంట్స్ నా ఆశీస్. హలో, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా అల్లరి చేస్తున్నారా? లేదా? చేస్తున్నారు, నేను చూసాలే. అవునా? సో నేను కూడా మీకు మళ్ళీ అలాగా కూర్చున్నదాన్ని ఒకప్పుడు. అవునా? నేను కూడా మీకు మళ్ళీ అలా కూర్చున్నదాన్ని. కానీ ఇప్పుడు గెస్ట్గా వచ్చానంటే మన గోలు, మన కళ చాలా పెద్దగా ఉండాలి. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పుడు కూడా చాలా చాలా సమస్యలు, విమర్శలు అండ్ బాధ, కన్నీళ్ళు అన్నీ వస్తాయి. చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు, పెద్దవాళ్ళకి మాత్రం ఒక 6th 7th ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమయ్యిద్ది. మనం ఏదన్నా గోల్ పెట్టుకున్నామంటే ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా మన కళ్ళకు కూడా అదే రావాలి. అవునా కాదా? బ్యాక్ బ్యాక్ హ్యాండ్ అప్ చేయండి. అవునా కాదా? తినలేదా? పొద్దున తినొచ్చారా? తినలేదా? తిన్నారా? మన అమ్మ నాన్న తర్వాత ఎవరు ఎక్కువ మనకి గురువులు? మనకి బాటకి అంటే మనం నడిచే ఒక మార్గానికి దీపాలు వాళ్ళు. అవునా? వాళ్ళ మాట మనం ఎప్పుడు కూడాను శ్రద్ధగా వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పేసి మనం వింటూ ఉండాలి. అంతేకాదు తల్లిదండ్రులు, తల్లి ఎంతగానో మనం రెడీ చేసి వండి మనకి ఏం కావాలని మనం అడక్క ముందే పెట్టి పంపిస్తుంది. అవునా అమ్మ? అలాగే నాన్న ఎంతగానో కష్టపడతాడు, కానీ ఆ కష్టం అనేది తన మొహంలో కనిపించనివ్వరు, తన ఫేస్లో అనేది ఆ కష్టం కనపనివ్వడు. నాన్న చెయ్యి పట్టుకుంటే ఎప్పుడు కూడాను మన వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోనికుండా నడిపిస్తాడు నాన్న. నాన్న మాట ఎప్పుడు కూడా మనము మించి వేరేగా మనం ఏమి చేయకూడదు. ఒక రంగమనే కాదు, అంటే ఒక చదువునే కాదు, స్పోర్ట్స్లో అండ్ ఏది మీకు నచ్చితే దానిలో మీరు మోటివేషన్గా మీ తల్లిదండ్రులు చెప్పండి, మీ స్కూల్లో టీచర్లు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీరు వెళ్ళే ప్రతి మార్గం కూడాను ఒక క్రమంగాను డిసిప్లిన్ అనేది ఉండాలి. ముందు టైమింగ్, మన గురువులు కానీ ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ ఒక టైం అనేది చెప్తే ఆ టైం అనేది మెయింటైన్ చేస్తే మీరు అనేది క్రమశిక్షణ అనేది చాలా అలవాటైంది. ఫస్ట్ టైమింగ్, డిసిప్లిన్, ఈ రెండు ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళి ఏదైనా సాధించగలం. అవునా కాదా? అవునా? గట్టిగా ఏముండాలి? ఫస్ట్
తర్వాత టైమింగ్, డిసిప్లిన్ ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఇంకేం కావాలి? చాలా సంతోషం, పిల్లలు వాలీబాల్లో కానీ స్పోర్ట్స్లో కానీ కొంతమంది మెడల్స్ తీసుకున్నారు. నాన్న మీరు అక్కడికే ఆగిపోకూడదు, ఇంకా ఇంకా ముందు వెళ్ళే రోజులు చాలా ఉన్నాయి. మీ చిన్న ఏజ్, ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమవుతున్నారు అనేది ఈ రోజే నిర్ణయించుకోవచ్చు. ఎలాగంటే మన ఆలోచన, మనం చేసే థింక్ వల్ల ప్రతి ఒక్క బాట మనకు మనమే సరి చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ప్రోత్సహించాలా, ప్రక్క వాళ్ళ ప్రోత్సహించాలా, లేకపోతే నాకు డబ్బులు ఉండాలా, లేకపోతే నాకు ఎవరు ఎంకరేజ్మెంట్ లేరా, అవన్నీ ఉత్త మాటలు చెప్పాలంటే. నన్ను ఎవరు ప్రోత్సహించాలా, నాకెవరు కూడా తోడు లేరు. కానీ నేను ఇంటర్నేషనల్ వరకు వెళ్ళానంటే మన పట్టుదల, నా పట్టుదల. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి ఈ రోజులను బట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. స్కూల్ వాళ్ళు కానీ అండ్ ప్రిన్సిపాల్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మాటలు కాదనకుండా మీరు ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది కూడా డైవర్ట్ అవ్వకుండా మీరు అనుకున్న గోల్కి సాధించడానికి, ఏదైనా సరే అచీవ్ అవడానికి మీరు సాధన అంటే ప్రాక్టీస్ కంపల్సరిగా చేయండి. ఈరోజు మీరందరూ ఇలా కూర్చున్నారు, ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చోవచ్చు. నేనైతే నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మారా? సూపర్ సూపర్, చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. మీ స్కూల్ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. I invite M. Vijayalakshmi Madam to read the literary competition prize winners' names. Please, Madam. Second class T. Varshini, second prize Al Atiq Abdul, third prize C.H. Joshna Sri Vaishnavi. Third class Neeti Kadalu. Next 4th to 5th class lo first prize C.H. Geeta Sharmani, second prize K. Ananya, third prize P. Parameshwari. C.H. Geeta Sharmani. Rachana 6th to 7th classes lo C.H. Harshini, second prize B. Anu, third prize G. Priyusha. C.H. Harshini, B. Anu, G. Priyusha. Next Kada Visleshana N. Nehasri Balasai, V. Motisri Ananya, M. Datri Sri. First to second classes lo T. Varshini, A. Pranav Anrud, C.H. Joshna Sri Vaishnavi. Nana. Next, third, fourth storytelling. M. Jahnavi, M. Chandranada Pratik, D. Mohit. First prize M. Jahnavi, second prize M. Chandranada Pratik, third prize D. Mohit.
Next memory test. First prize E. Banu Sridhar, second prize K. Ananya, third prize A. Gnana Akash. Next word, third prize K. Naga Sohit. Sixth class class. Next 8th class, just a minute, talk in English. Next poem recitation. First prize P. Ritvika, second prize V. Ramyasri, third prize Next Hindi literary prizes. Picture identification in Hindi. First prize, third class Fauzia Anju. Second. How many are talking? How many are talking? You see. All of you clap your hands. Fourth class. Next, say about yourself in Hindi. First prize, Abdul Ramija Sultana. Second prize, Sheikh Ayan Aziz. Third prize, A. Gnana Akash. First prize, Abdul Ramija, Ayan Aziz, A. Gnana Akash. Sanjana. దారి కట్టడం ఇక్కడ నుంచి Prize G. Priyusha. Next elocution in Hindi, G. Harish Kumar. Third prize, Naga Akshita. First prize. Second prize, Vaishnavi Lakshmi. Third prize, Hamshika. గుడ్లవల్లేరు నుంచి పద్మశ్రీ అందుకున్నటువంటి వెంపటి కుటుంబ శాస్త్రి గారి యొక్క జీవిత విశేషాలు. 1950 ఆగస్టు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించిన వెంపటి కుటుంబ శాస్త్రి గారు తిరుపతిలోని ఎస్ఏ వేద పాఠశాలలో ఋగ్వేద అధ్యయనం చేశారు. వారు వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఓరియంటల్ టైటిల్ పరీక్షలో విద్యా ప్రవీణ ఎంఏ పట్టా పొందారు. అనంతరం చెన్నైలోని మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి శిరోమణి ఎంఏ పట్టా సంపాదించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి విద్యావారధి పిహెచ్డి డిగ్రీని పొందారు. అదనంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తత్వశాస్త్రంలో ఎంఏ మరియు యోగాలో పీజీ డిప్లొమాలో జీవితకాల సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సేవలు మరియు కృషి, సంస్కృత విద్యాభివృద్ధి మరియు శాస్త్రీయ అధ్యయనాల ప్రోత్సాహంతో దీర్ఘకాలం
ప్రభావవంతమైన సేవలు అందించారు. 2003 నుంచి 2008 వరకు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ ఛాన్సలర్గా సేవలు అందించారు. వేద మరియు ప్రాచీన సాహిత్య సంబంధించినటువంటి అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థలు మరియు సంపాదక మండలిలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. పద్మశ్రీ పురస్కారం 2026. పద్మశ్రీ పురస్కారం భారతదేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారం. తమ తమ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పురస్కారం ప్రదానం చేయబడుతుంది. వెంపటి కుటుంబ శాస్త్రి గారు ప్రాచీన భాషలు మరియు శాస్త్ర విద్య ద్వారా భారతీయ సాంస్కృతిక మరియు విద్యా వారసత్వాన్ని సమృద్ధి పరిచినందుకు ఈ గౌరవాన్ని అందుకోవడం జరిగింది. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గౌరవం కాబట్టి ఆయన్ని మన కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా వేడుకొస్తున్నాం. గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. బి సాత్విక్, ఏ పవన్ కుమార్, టి బానిష్ బాబు. Musical chair girls, first place goes to Pranitya, Akshita Chandra, Jahnavi. Running girls, first place goes to G. Soumya Shri. In running event, musical chairs boys from UKC, first place goes to Tanish, second place goes to T. Kushal Nandan, third place goes to B. Abhayru. K. Tanish, T. Kushal Nandan, B. Abhayru. Musical chairs girls UKC, first place goes to Christina Cyril and second place goes to Aura, third place goes to J. Punarvika. Christina Cyrilla, M. Aura, J. Punarvika. Christina Cyril. Christina Cyril, second place Aura, third place Punarvika. Purvika. Next running event girls, first place goes to M. Aura, second place goes to K. Deep Satya. From second class running event, first place goes to Monakhtar, second place goes to T. Himanshu, third place goes to Ritik. Monakhtar, Himanshu, Ritik. First place goes to P. Kirtana, second place goes to J. Ananya, third place goes to K. Pushpa Pravalika. P. Kirtana, J. Ananya, K. Pushpa Pravalika. Running event, first place goes to E. Purnima, second place goes to Prasansa, third place goes to Bandhavya. Purnima, Prasansa, Bandhavya.
Moin, third place goes to Lokesh. Third place to K. Yashwant, K. Rishik, Moin. Class 5th, first place goes to M. Krishita, second place goes to M. Bhargavi, Bhalu Sridhar, third place goes to A. Maniti. మేడం శశిరమణి మేడం If any student is absent, please class teacher take the prize. Class running, first place goes to K. Pragyat, second place goes to D. Vallishri, third place goes to M. Lasya Priyanka. Pragati, Vallishri, Lasya Priyanka. Anand Kumar, second place goes to E. Venugopal, third place goes to E. Teja. M. Ashwant Kumar, E. Venugopal, E. Teja. Shravanti, M. Nikita, M. Supriya, G. Shravanti. Please come soon. From 8th class, first place goes to Lakshmi Priyanka, Lakshmi Priya. Second place goes to T. Vedashri, third place goes to K. Sindhu, and again third place goes to G. Harshita. G. Harshita. Vardhan. S. Sarvik, M. Sashidhar, K. Pavan Sairam, G. Balavardhan. మేడం గారు From 9K girls, first prize goes to J. Yashashri, second prize goes to Y. Chandana, third prize goes to M. Hepsiba. Yashashri, Chandana, Hepsiba. Now I announce houseside games winners. Kabaddi Junior Boys winners Ashoka House, P. Lucky Rohit, P. Lakshmi Nihal, A. Siddhivinayak, R. Ganesh, K. Nagakartik, T. Yuvaraj, T. Kartik Sainath. P. Lucky Rohit, P. Nagakartik, P. Yuvaraj, T. Kartik Sainath. J. Bashwant Kumar, S. Purnanand Gaur, K. Sai Ganesh, Riyan, Chetan Ram, Yashwant Kumar. మెడల్ పట్టుకోండి Venkataswamy, Bashwant Kumar, Purnanand Gaur, Sai Ganesh, Riyan, Chetan Ram, Yashwant Kumar. A. Siddhivinayak, R. Ganesh, K. Nagakartik, P. Yuvaraj, T. Kartik Sainath. Lucky Rohit, Siddhivinayak, Ganesh, Nagakartik, Yuvaraj, Kartik Sainath. R. Pragyat, R. Pranav, Nikhil Sai, K. Mahidhar, Athar, P. Kartik. పంపించారు Junior Boys Shuttle, winners Olympic House. Junior Boys Shuttle, winners Olympic House. K. Enosh, C. H. Gopi Shankar. Class teacher, please collect the prize. Runners Ashoka House, M. Sachinarayana, P. Joel Jackson. Junior Boys Karens, winners Ashoka House, C. H. Anand Kumar, K. Nagakartik.
Junior boys chess winners Gandhi House P. Karthik, Srinath Chipriya. రేపు మెడల్ పట్టుకున్నాను. Runners. Srilasya winners. Junior girls carom winners Olympic S. Supriya, P. Punarvika. బాస్కెట్బాల్ ఆడిస్తారండి. Junior girls carom winners Olympic House S. Supriya, P. Punarvika. విడిగారు మీ బాస్కెట్బాల్. Junior girls kabaddi winners Gandhi House K. Pragati, D. Vallishri, K. Malavika, K. Srilasya Priya, D. Sanjana, B. B. Punarvika, B. Sahitya. Punarvika, Sahitya. త్రీ డౌన్. Next junior girls tennis D. Vallishri, K. Srilasya Priya, D. Mahima. Ramyashri, D. Mahima. Shuttle winners Gandhi House K. Pragati, G. Priyusha. Runners Olympic House M. Supriya, B. Punarvika. M. Supriya, B. Punarvika. House Sai Gopal, Navadeep, Yashmit, Saugan. Next category senior boys kabaddi winners Olympic House. Patushri Sai, Peterson, Satvik, Taman, Lukman, Mohan Krishna, C.H. Harsha. Patushri Sai, Peterson, Satvik, Taman, Lukman. Runners Tagore House K. Sai Gopal, P. Saugan, D. Rakesh, S. Leela Nagendra, D. Ashwin, K. Navadeep, C.H. Nikki. Sai Gopal, Saugan, Rakesh, Leela Nagendra, Ashwin, Navadeep, C.H. Nikki. Senior boys Kho-Kho. Senior boys Kho-Kho winners Olympic House Patushri Sai, Peterson, Satvik, Taman, Palavardhan, Venkataswamy, Harsha, Mohan Krishna, Sasikumar. D. Rakesh, S. Leela Nagendra, D. Ashmit, K. Navadeep, P. Karthik, Sudhir, Likit. కూర్చోండి మెడల్స్ పట్టాను. Runners Ashoka House, Nagaramanjaneyulu, Sai Amrit. కూర్చోండి ఇక్కడ రాండి. Students, please be seated in your chairs. ఓకే సార్. Senior boys chess. Runner Akshay Kumar. 8th class students, please be seated in your chairs. సార్ 8th and 9th class students, sit in your chairs. Senior boys chess Saugan winner.
Runners G. Akshay Kumar. Senior boy shuttle winners Tagore House K. Sai Gopal P. Saugal. Runners Newton House G. Hanish Kumar P.V. Nihal. ఓకే నాని ఓకే రెడీ G. Hanish Kumar V.V. Nihal. K. Sai Shri. ఓకే Runner Olympic G. Tejashri. Senior girls tennis court winners Gandhi House C.H. Krishna P. Chaitrika. C.H. Krishna P. Chaitrika. Runners Newton House Mercy Sai Shri. మెడల్ పట్టుకో ఓకే రెడీ Runners Mercy Sai Shri. ఓకే రెడీ G. Yashashvi Victoria. ఓకే Runners A. Pranati P. Satvika. Senior girls Karen. Winners Gandhi House C.H. Krishna Y. Chandana. House A. Pranati P. Satvika. అలా పట్టుకోండి మెడల్ పట్టుకోండి ఓకే యాక్షన్ Runners A. Pranati P. Satvika. సార్ సార్ అలా పట్టుకోండి మెడల్ పట్టుకోండి ఓకే రెడీ Senior girls Coco. Winners Gandhi House Y. Chandana C.H. Krishna P. Shipta. Senior girls Coco. ఓకే ఓకే Runners D. Mercy K. Sai Shri G. Harshita M. Devi Saranya P. Pravalika G. Revati K. Indumati Gayatri Devi. Mercy Sai Shri Harshita Devi Saranya. ఓకే రెడీ Shri. ఓకే రెడీ Senior girls. Sports and Games Individual Championship Sai Gopal K. Sai Gopal 9th A. Second score was tied. Next Grishma Nagabhargavi. శ్రీనివాస్ నగర్ పాలిటెక్నిక్ పీడి సార్ భవదీప్ ఓకే థ్యాంక్ యూ Telugu, English, and the teachers, please come forward. Please come. Telugu, Hindi, English teachers. All the language teachers, please come forward.
coaches, sports team. Beloved Principal V.A. Kunjman, who has presided over this function. Thank you very much, sir. I thank our today's guest of honor, Sri Vanga Srinivas, who came over here and attended this function. Thank you very much, sir. I thank today's chief guest, the most respected Circle Inspector of Police, Gudivada Rural, Sri SLR Sri Someswar Rao, who came over here and spent his valuable time. Thank you, sir. I thank our honorable director of our school, Sri M. Srinivasa Murthy Garu, who guided us in all programs. Thank you very much, sir. I thank all the teaching and non-teaching staff, attenders, ayahs and media people. Thank you very much. I thank all my student friends in the school for your participation in this program. Thank you each and everyone. After the dispersal of the children, teachers will come and gather here for a small meeting. And 10th standard study hours for today cancelled. Tomorrow's time we will post in the group. Okay? And those who are having practice and all, dance and all, we can continue.